ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన వారులారా, 129వ కీర్తన మనము ధ్యానం చేసుకుంటున్నాం. 3, 4, 5 వచనాలు ధ్యానం చేద్దాం. దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు చాళ్లను పొడుగుగా చేసిరి. యెహోవా న్యాయవంతుడు, భక్తిహీనులు కట్టిన త్రాళ్లు ఆయన తెంపి ఉన్నాడు. సీయోను పగవారందరూ సిగ్గుపడి వెనుకకు త్రిప్పబడుదురు గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, ఈ వచనాలను వివరించడానికి తగిన జ్ఞానాన్ని, అభిషేకాన్ని నీ దాసునికి దయచేతండి. మీరు మాట్లాడితే మాకు జీవం, మీరు మాట్లాడితే మాకు ఆనందం. నాయన మీరే మాట్లాడి నీ ప్రజలను ప్రభువా ఆదరించమని, వాక్యం ద్వారా అనేక విషయాలు తెలియజెప్పమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ కీర్తనకారుడు అంటున్నాడు, దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు చాళ్లను పొడుగుగా చేసిరి. కీర్తనలో కొన్ని ప్రవచనాలు కూడా ఉంటాయి. ఏంటి ఆ ప్రవచనాలంటే, ప్రభు యేసు మనందరి కోసం శిలువ మీద పడిన శ్రమలను గూర్చి, మనందరి కోసం ఆయన రక్షణ ప్రణాళిక ఏంటో ముందుగానే ఆనాటి కీర్తనకారులను, భక్తులను, ప్రవక్తలను దేవుడు వాడుకొని వారి నోటంట పలికించాడు. ఇక్కడ మనం చూసుకుంటే దున్నువారు నా వీపు మీద దున్నిరి అంటున్నాడు. యేసు ప్రభు వారిని కొరడాలతో నిజంగానే ఆయన వీపును ఓ పొలం దున్నినట్లుగా దున్నారు. ఇది ప్రవచనాత్మకమైన మాట. ఇది రాబోయే కాలంలో, ఇంకా యేసు ప్రభు జన్మించక ముందే, ఈ భూమి మీద ఆయన పుట్టక ముందే, కొన్ని వందల సంవత్సరాల క్రితం అనేక మంది ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాడు. కాబట్టి కొరడాలతో, ఆ కుక్కల్లాగా ఉండే ఆ కొరడాలతో యేసు ప్రభు వారి యొక్క దేహమంతటిని దున్నారు. మరి దానికి ప్రవచనమే ఇది, దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు చాళ్లను పొడుగుగా చేసిరి అని. కాబట్టి ప్రభువు మన కోసం దున్నబడ్డాడండి. విరిగి నలిగిన భూమి వలె ఆయన దున్నబడ్డాడు. భూమిని దున్నితేనే గాని పంట రాదు. అలాగే ఆయన దున్నబడ్డాడు కాబట్టే సంఘం అనే తోట, లేకపోతే ఆ పొలము ఈ రోజున పండింది. ప్రపంచంలో అన్ని ఖండాల ప్రజలు కూడా ప్రభుని ఈ రోజున రక్షకునిగా అంగీకరించి ఆ పంటలో భాగమయ్యారు. కాబట్టి విరిగిన భూమి పండుతుంది, విరిగిన మేఘము కురుస్తుంది. మన కోసం శిలువలో విరిగిన యేసయ్య మనల్ని అందరినీ కన్నాడు. హల్లెలూయా. ఇది చూసుకుంటే, యెహోవా న్యాయవంతుడు, భక్తిహీనులు కట్టిన త్రాళ్ళు ఆయన తెంపి ఉన్నాడు. నిజమే, దేవుడు న్యాయవంతుడు. భక్తిహీనులు కట్టిన త్రాళ్లను ఆయన తెంపి ఉన్నాడట. యేసు ప్రభు వారు శిలువలో మరణించుట వల్ల పాపం అనే బానిసత్వంలో మనం అందరం కట్టబడ్డాం. ఒక బానిసలుగా ఉన్న మనల్ని, చెరలో ఉన్న మనల్ని, బంధకాల్లో ఉన్న మనల్ని యేసు ప్రభు వారు ఆ శిలువ యజ్ఞంలో చేసిన త్యాగమును బట్టి మనం విమోచింపబడ్డాం, విడుదల పొందాం. అందుకనే ఆయన న్యాయవంతుడు. పాపులను సంరక్షించి పరలోక రాజ్యానికి వారసులుగా అవ్వటం కోసం ఆయన శిలువ యాగమునందు ఎవరైతే విశ్వాసం ఉంచి ఆయన ప్రభువుగా, రక్షకునిగా అంగీకరించారో, ఆయన చిందించిన రక్తంలో ఎవరైతే పాపాలు కడుక్కొని పాపం నుండి విమోచించబడాలని కోరుకున్నారో వారందరి బంధకాలను దేవుడు తెంచివేశాడు. మన పాపపు బంధకాలన్నీ శిలువలో యేసు మరణించడం వల్లే తిరిగిపోయాయి. అందుకనే ఆయన పేరు విమోచకుడు. హల్లెలూయా. ఇక చూసుకుంటే, సీయోను పగవారందరూ సిగ్గుపడి వెనుకకు త్రిప్పబడుదురు గాక.
ఎవరైతే దేవుని ప్రజల మీద పగబట్టారో వారందరూ సిగ్గుపడతారట ఒక రోజున. ఆనాడు ఇశ్రాయేలును సిగ్గుపరిచిన వారు, దేవుని ప్రజలను ఎంతో హీనంగా చూసిన వారు విడుదల పొందినప్పుడు సిగ్గుపడ్డారు. సియోను పగవారందరూ, అంటే సియోను మీద పగబట్టిన వారందరూ కూడా సిగ్గుపడి వెనుకకు త్రిప్పబడుదురు కాక అంటున్నారు. కాబట్టి నిజంగా ఈనాడు కూడా క్రైస్తవుల్ని హింసిస్తున్న వారందరూ కూడా సిగ్గుపడే దినాలు రాబోతున్నాయి. కాబట్టి ప్రభు మనల్ని విమోచించాడు. పాపంలో ఉన్న మనల్ని, పాపపు బానిసత్వంలో ఉన్న మనల్ని, చెడులో కొట్టుకుపోతున్న మనల్ని దేవుడు విడుదల చేశాడు. అందుకనే ఆయన్ని ఎల్లప్పుడూ కీర్తించాలి, ఆయన ఎల్లప్పుడూ స్తుతించాలి, ఆయన ఎల్లప్పుడూ ప్రకటించాలి. కాబట్టి ఈ రోజున మనం సంతోషంగా, ఆనందంగా, హృదయంలో నెమ్మది కలిగి జీవిస్తున్నామంటే అది కేవలం దేవుని కృప. ఈ కృప లేని వారు ఎందరో ఈ లోకములో ఎన్నో బాధలతో మనశ్శాంతి లేక బ్రతుకుతున్నారండి. యేసు ప్రభువారు ఆయన దున్నబడ్డాడు నీ కోసం, నా కోసం. ఆ ప్రేమను తలంచుకుంటూ దేవుడిని స్తుతిస్తూ ఆయన నామాన్ని కనపడతాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, ఈ వాక్యం ద్వారా మాట్లాడిన ప్రతి మాటను బట్టి అనేక మందికి రక్షణ దయచేయండి. రక్షింపబడిన వారిని శాంతియుతంగా వారి జీవితాల్లో ముందుకు సాగటానికి, నిన్ను స్తుతించి ప్రకటించేవారుగా బ్రతకడానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు ఎనోషు పుట్టినరోజు జరుపుకుంటుండగా ఎనోషుని దేవుడు దీవించి ఆశీర్వదించి ఇంకనూ సంపూర్ణంగా దేవుడు వాడుకొని అభివృద్ధి చేయను కాక. హ్యాపీ బర్త్డే టు యూ ఎనోష్. ఈరోజు రక్షణ పుట్టినరోజు జరుపుకుంటున్న కె సంతోష్ కుమార్ ని, అలాగే కె అమ్మాజీ గారిని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఇంకా ఆత్మీయతలో అన్ని విషయాల కుటుంబాన్ని వీరిని ఆశీర్వదించి అభివృద్ధి చేయను గాక. నీ కృపలే నిదే